హాయ్ అందరికీ. ఈరోజు నేను కర్జికాయలు తయారు చేస్తున్నాను. ఎలా తయారు చేస్తున్నాను ఆ విధానం చూపిస్తున్నాను. ఇది మైదా పిండి 1 కేజీ, ఇది రవ్వ 1 కేజీ. ఇది ఏం చేసినా అంటే ఒక 2-3 స్పూన్లు వేసి నెయ్యి, ఇది నెయ్యి అన్నమాట, బట్టి బాగా కాల్చాను. ఇది అన్నీ ఒకటేసారి ఎందుకు చూపిస్తున్నా అంటే నేను బిజీగా ఇది రవ్వ కాల్చినప్పుడు మనం గోరెచ్చగా మంచిగా కాల్చాలి కదా, గోల్డ్ కలర్ వచ్చే వరకు. అందుకని డిస్టర్బ్ కాకుండా అన్నీ పెట్టుకొని చూపిస్తున్నాను. ఇది రవ్వ గోల్డ్ కలర్ వచ్చే వరకు బాగా నెయ్యి పెట్టి బాగా కాల్చాలి. నెయ్యి లేకపోతే నూనె కూడా సరిపోతుంది. ఇది ఇట్లా రావాలి. ఇది మైదా పిండి, 1 కేజీ చక్కెర అన్నమాట. ఇది 1 కేజీ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇది పుట్నాలు పావు కిలో, నువ్వులు 1/2 కిలో, కొబ్బరి ఏమో ఎక్కువనే తీసుకున్నాను ఎందుకంటే అది అన్నీ పెట్టలేను. ఇది కటోర పెద్దది, అది 4 కేజీ ఉన్నాయి దాంట్లో, ఎందుకంటే 1/2 కిలో కర్జికాయలు వేస్తాను. ఇది పల్లీలు 1 కేజీ ఉంది, దాంట్లో కూడా పొడి పౌడర్ లాగా చేసి పెట్టిస్తాను అన్నమాట. పల్లీలు 1/2 కిలోనే పెడతాను. అంటే ఇది ఏమంటారు, పుట్నాలు, నువ్వులు, పల్లీలు, కొబ్బరి ఒకటే పావు కేజీ వేస్తున్నాను. ఇది ఏమో ఇలాంచి ప్యాకెట్ తెచ్చాను. ఇలాంచి మొత్తం వేసేస్తాను ఎందుకంటే మనకు స్మెల్ బాగా రావాలని. ఇది ఏమో లవంగాలు, ఇలాంచి లవంగాలు బాగా మంచిగా వాసన స్మెల్ కోసం అన్నీ పెట్టాను, కొంచెం ఇస్తాను దాంట్లో. ఇది మైదా పిండి, గోధుమ పిండి నేను 2 కలిపి చేస్తాను అన్నమాట. ఎందుకంటే ఇది ఆశీర్వాద్ గోధుమ పిండి నేను ఒక 5 కేజీ తీసుకొచ్చాను. అన్నీ కలిపి అది పెద్ద కటోరీలా కలిపి చేస్తాను అన్నమాట. ఇప్పుడు నేను చేసే విధానం చూపిస్తున్నాను. చేసినప్పుడు తప్పకుండా నేను పెద్దగా వీడియో చేస్తాను. చేసినప్పుడు ఎలా చేస్తున్నాను ఎలా అని అందరికీ తెలియజేస్తాను. చూడండి, అన్ని విధానం ముందలుంది. బాగా కష్టపడి చేస్తున్నాను. అన్నీ కాల్చి కలిపి అన్నీ సామాన్ తీసుకొని ఒక్కటి కూడా తక్కువ లేకుండా అన్నీ సంపూర్ణంగా చేస్తున్నాను. ఎందుకంటే మేము టూర్ పోవాలని కోరుకుంటున్నాను. అందుకని నా వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ, కుటుంబం, పరివారికి అందరికీ పంపండి. ఎందుకంటే ఇది చాలా హెల్త్కి మంచిది. రవ్వ కూడా మంచిది హెల్త్కి. పల్లీలు కూడా చిన్నపిల్లలకి చాలా మంచిది, ఐరన్ బాగా వస్తుంది. కొబ్బరి కూడా మన చాలామంది చేతులు గుంజుతుంది కదా, వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా. నువ్వులు కూడా హెల్దీ, పుట్నాలు కూడా హెల్దీ, నెయ్యి హెల్దీ, చక్కెర కేజీ వేస్తున్నాం కదా స్వీట్ కోసం కొంచెం మంచిగా. ఇది తింటే రోజుకి పొద్దుగల సాయంత్రం అప్పుడప్పుడు తినుకుంటూ ఉంటే మనకి హెల్త్కి చాలా మంచిది. ఇది మంచిది, చేసుకొని పెట్టుకోవాలి. ఎనీ టైం మనం అప్పుడప్పుడు తినుకుంటూ ఉంటే అన్ని రకాలుగా మన హెల్త్ పాడు కాకుండా ఐరన్ బాగుంటుంది, మనకు ఎనర్జీ కూడా బాగుంటుంది. నా వీడియో నచ్చింది అనుకుంటాను. ఖచ్చితంగా ఫ్యామిలీ, కుటుంబం వాళ్ళు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. మీ వనితకి ఖచ్చితంగా అందరు సబ్స్క్రైబ్, షేర్, లైక్ కొడితే నేను చాలా హ్యాపీగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. బాయ్.